హాయ్ అండి, అందరికీ కొత్తగా స్టిచ్చింగ్ నేర్చుకున్న వాళ్ళకి నేను ఒక ట్రిక్ చెప్పాలనుకుంటున్నానండి. ఈ ట్రిక్ కొత్త వాళ్ళకి ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే, ఆల్రెడీ స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. నాలాగా కొత్తగా నేర్చుకున్న వాళ్ళకైతే అస్సలు ఐడియా ఉండదండి. ఒకవేళ నేర్చుకునే దగ్గర చెప్తే పర్లేదు, కానీ చెప్పకపోతే మాత్రం ఏం తెలియదండి. నేను ఇది కొత్తగా నేర్చుకున్నానండి. అదేంటంటే, మనం ఫ్రాక్ కుట్టేటప్పుడు బాడీ పార్ట్ను ఒకసారి మెజర్ చేసుకోవాలండి. బాడీ పార్ట్ మెజర్ చేసుకుని మనము నోట్ చేసుకోవాలండి. తర్వాత కింది ఫ్యాబ్రిక్ కూడా మనం ఒకసారి టేప్తోని మెజర్ చేసుకోవాలి, లెంత్ ఎంత వచ్చిందని చెప్పేసి. నేను దీన్ని డబుల్ ఫోల్డ్ చేసేసానండి. డబుల్ ఫోల్డ్ చేసేస్తే 2 సైడ్స్ 43 వచ్చింది, 86 వచ్చింది కదండి. తర్వాత వచ్చేసి కిందిది 86, పైది వచ్చేసి 33 సంథింగ్ అలా వచ్చింది. 86 డివైడెడ్ బై 33 వేస్తే 2.6 వచ్చిందండి. 2.6 వస్తే 2.6ని మార్కర్తో మార్కింగ్ చేసుకొని నేను ఒక 1 ఇంచ్కి ప్లీట్ పెట్టాలనుకుంటున్నాను. 2.6 తర్వాత 1 ఇంచ్ కూడా ఇలా మార్కింగ్ చేసుకోవాలండి. ఇలా మొత్తం ఫ్యాబ్రిక్ అంతా మనం మార్కింగ్ చేసేసుకోవాలండి. ఇలా మార్కింగ్ చేసేసుకొని ప్రిల్స్ పెట్టామనుకోండి, మళ్ళీ విప్పాల్సిన అవసరం అయితే రాదండి. మార్కింగ్ చేసుకోకుండా మనం ప్రిల్స్ పెట్టామనుకోండి, ఒకసారి ఎక్కువ కావచ్చు, ఒకసారి తక్కువ కావచ్చు. ఎక్కువ తక్కువ అయినాయి అనుకోండి, మళ్ళీ విప్పేసి మళ్ళీ ఫస్ట్ నుంచి ప్రిల్స్ పెట్టాల్సి వస్తుంది. ఇలా కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే అసలు టైం అంతా ప్రిల్స్ పెట్టడంలోనే వేస్ట్ అయిపోతుంది. కాబట్టి మనము ఇలా ముందే మార్కింగ్ చేసేసుకొని ఇలా ప్రిల్స్ పెట్టామనుకోండి, అసలు మళ్ళీ విప్పాల్సిన అవసరం అయితే అస్సలు రాదండి. ఇలా 2.5 ఇంచెస్ని మధ్యలోకి ఫోల్డ్ చేసేసి స్టిచ్ వేసేసేయాలండి. 1 ఇంచ్ ప్లీట్ అనేది మనకు వస్తుందండి. నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా ప్లీట్స్ పెట్టారనుకోండి, మళ్ళీ మీకు విప్పాల్సిన అవసరం అయితే అస్సలు రాదండి. చాలా నీట్గా ఉంటాయి. ఇలా ప్లీట్స్ పెట్టిన తర్వాత మనం ఒక్కసారి ఐరన్ చేసేసి బాడీ పార్ట్ని, మెయిన్ పార్ట్ని అటాచ్ చేసేసామనుకోండి, నీట్గా చాలా ఫినిషింగ్ అయితే చాలా బాగా నీట్గా కనిపిస్తుందండి. మొత్తం ప్లీట్స్ పెట్టిన తర్వాత మనం ఒకసారి మెజర్ చేసుకోవాలండి. మెయిన్ ఫ్యాబ్రిక్ని అండ్ బాడీ పార్ట్ని కూడా ఒకసారి మెజర్ చేసుకోవాలి, లెంత్ సరిపోయిందా లేదా అని. మనం ఫస్ట్ టైం కుడుతున్నాం కదా, ఒక డౌట్ అయితే ఉంటుంది కదా, అందుకని చెప్పేసి ఒకసారి మెజర్ చేసేసుకుంటే మన డౌట్ క్లారిఫై అయిపోతుంది. ఒకసారి చూపిస్తున్నాను, చూసేసేయండి. మన ఖర్చు కోసము ఒక హాఫ్ ఇంచ్ వదులుకొని మెజర్ చేసుకోవాలండి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా మెజర్ చేసుకోవాలి. పర్ఫెక్ట్ వచ్చింది కదా. ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ వదిలేసాను, అది చెప్పేసి నేను మళ్ళీ దాన్ని ఒక ప్లీట్ పెట్టేశానండి. పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. ఇలా మెజర్ చేసుకొని కుట్టామనుకోండి, మళ్ళీ విప్పాల్సిన అవసరం ఉండదు, మనకు టైం కూడా చాలా సేవ్ అవుతుందండి. ఈ ఐడియా కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.